హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. 2 days బ్యాక్ అయితే ఒక వ్లాగ్ చూసారు కదా, ఆ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే అనమాట. ఈరోజు సండే, ఇంకా సండే స్పెషల్ ఎప్పుడు ఎక్కువగా చేయను, కానీ ఈరోజు ఏంటో మా సార్ కలబడ్డట్టుగా చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ చేసేసాను, తనకైతే బాక్స్ కూడా పెట్టేశాను. మార్నింగ్ సండే రోజు అయితే కొంచెం వర్క్ తొందరగా అయిపోతుంది నాకు. 8 o'clock వరకు వంట మొత్తం అయిపోతుంది. ఇంకా 9 o'clock వరకు ఇంట్లో క్లీనింగ్ వర్క్ అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు టిఫిన్ వచ్చేసి జొన్న దోశ వేసాను. ఈ బ్యాటర్ ఒక రోజుకే ప్రిపేర్ చేస్తాను, కానీ ఇది కొంచెం మిగిలిపోయింది. ఇంకా ఇది ఎక్కువ రోజులు ఉందనుకోండి, 2-3 days ఉంటే బియ్యం పిండి కంటే ఎక్కువగా ఇది త్వరగా పులిసిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే కూడా మా సార్కి ఇంకా మా అమ్మాయిలకైతే దోశలే వేసి ఇచ్చేసాను. చికెన్లోకి ఇలా దోశలు బాగుంటాయి, ఇంకా అందుకని చెప్పేసి మా సార్కి అయితే వేసి ఇచ్చేసాను. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. ఇది అయితే నిన్నటి వెయిట్ అనమాట. ఈరోజు ఇలా ఫుడ్ మొత్తం తీసుకున్న తర్వాత కూడా నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంట్లో వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా తర్వాత వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర కూడా నానబెట్టి పెట్టేశాను అనమాట. వాకింగ్ చేసిన తర్వాత తాగుతాను జీలకర్ర అయితే. ఇంకా అది వచ్చేసి చికెన్ కర్రీ మాకు. ఇంకా దాంతో పాటుగా టమాటా చట్నీ కూడా చేసేసాను. నేను మార్నింగ్ లేచినప్పటి నుండి వాటర్ ఎక్కువగా తాగాలి, టిఫిన్ చేసే లోపలే ఒక 3-4 గ్లాసులు తాగేయాలి అనుకుంటాను, కానీ వర్క్లో పడతానా ఇంకా అసలు తాగడమే మర్చిపోతాను. ఒక 2 గ్లాసులు మాత్రం ఖచ్చితంగా తాగేస్తానమాట టిఫిన్ చేసేదానికన్నా ముందు. ఇంక ఇప్పుడైతే అలా వాటర్ తాగేశాను. ఈ వాటర్ కానీ ఏదైనా కానీ ప్రశాంతంగా కూర్చొని ఇవి కొంచెం వామ్ వాటర్ కదా, సిప్ చేస్తూ తాగాలి, అప్పుడే కొంచెం బాగుంటుంది. ఇంకా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి నాకు కొంచెం వేడి నీళ్ళు సిప్ చేస్తూ తాగుతూనే కొంచెం బాగా అనిపిస్తుంది. అలా వాటర్ తాగేసిన తర్వాత ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది 2 అలా ఉంటుందన్నమాట. స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఇంత స్పీడ్లో పెట్టి మా అమ్మాయిలు ఇద్దరిని అప్పుడప్పుడు వాకింగ్ చేస్తాను నేను. ఇంకా ఫస్ట్ అయితే అలా స్లోగా పెట్టేసి ఇంకా తర్వాత అయితే కొంచెం స్పీడ్గానే చేశాను. నేను కొంచెం స్పీడ్గానే చేశాను, కాకపోతే ఇది ఇంకా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట. అందుకే ఇంకొంచెం బాగా ఫాస్ట్గా అనిపిస్తుంది. ఫాస్ట్గా ఇలానే చేయాలని ఏం లేదు, మనం డైలీ కొంచెం అలవాటు అయ్యేంత వరకు కొంచెం స్లోగానే చేయాలి. నేను ఈ వాకింగ్ చేయబట్టి ఒక 2 months 3 months అవుతుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. ఈ థ్రెడ్ మిల్ తెచ్చుకున్న స్టార్టింగ్లో అయితే చాలా స్లోగా చేసేది, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. ఆ స్టార్టింగ్లో అయితే పెళ్లి కూతురులాగా నడిచేది నేను. ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే అలవాటు అయిపోయిందనమాట. హ్యాండ్స్ అలా పట్టుకొని నడుస్తాను కదా, అలా పట్టుకోకుండా నడవాలి, కానీ నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా అందుకే నేనైతే వాటిని హోల్డ్ చేసి వాకింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడైతే జీరా వాటర్ తాగేస్తున్నాను. ఈ సండే రోజు నాకు కొంచెం పనులన్నీ కూడా బాగా త్వరగానే అయిపోతాయి. ఈ డిటాక్స్ డ్రింక్స్ ఏవి కూడా మనం మార్నింగ్ లేవగానే పరిగడుపున తాగకూడదనమాట. మనం ఫస్ట్ కొంచెం వామ్ వాటర్ తాగేసిన తర్వాత 1 గ్లాసు 2 గ్లాసులు అలా తాగేసిన తర్వాతనే ఇవి తాగేసేయాలి. ఇంకా వీటిని అయితే రకరకాలుగా మార్చేస్తుండాలన్నమాట. ఈరోజైతే నేను జీలకర్ర చేసుకున్నాను కదా, నెక్స్ట్ డే ఇంకా సోంపు కానీ ఓమ కానీ ఇంకా దాల్చిన చెక్క అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, ఇంకా కరివేపాకు, ఇంకా అలాగే జామాకులు ఉంటాయి చూసారా, ఇంకా జామాకుల్ని కూడా వాటర్లో ఇలా మసలబెట్టి తాగాలి. చాలా బాగుంటుంది హెల్త్కి. ఇంకా అలాగే మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇంక ఇప్పుడైతే నేను ఇలా జీరా వాటర్ తాగేస్తున్నాను. మనకు నచ్చకపోతే ఈ టేస్ట్ ఇందులో కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్యూర్ హనీ దొరకట్లేదు కాబట్టి మనం ఇలానే అలవాటు చేసుకోవడం బెటరు. ఎలా ఉంది అలానే తాగేసేయడము. జీరా వాటర్ తాగేసినాక ఒక 1/2 hourకి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాను. మంచిగా అంటే కొంచెం రైస్ అలాగే రాగి సంకటి చికెన్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం లైట్గా తీసుకుంటున్నాను. ఇలా ఒక జామకాయని అయితే ఫుల్గా కట్ చేశాను, కానీ అందులో మా చిన్నమ్మాయి 2 ముక్కలు, మా పెద్దమ్మాయి 2 ముక్కలు తీసుకెళ్ళింది.
జామకాయ తినేసాను కానీ తిన్నట్టుగా అస్సలు లేదు. నేను ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేస్తాను కదా, ఈరోజు ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఆకలేసింది. ఇంకా లంచ్ చేసేదానికన్నా ఇంకా ముందు ఇదైతే ఒక 2 తినేసాను అనమాట. ఇవి వచ్చేసి కిమియా డేట్స్ 400 గ్రామ్స్ ఏమో ఉంటుంది. ప్రైస్ అయితే 130 రూపీస్ అలా, 150 రూపీస్, 130 నుండి 150 రూపీస్ అలా ఉంటాయన్నమాట. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అవుతుంది. నేను లంచ్లోకి రాగి సంకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం రైస్ కూడా ఉంది. ఇంకా రైస్ లేకుండా నేను ఉండలేను, అంటే తినకుండా లంచ్ చేసినట్టుగా అనిపించదు అనమాట. మళ్ళీ లంచ్ అది చేయకుండా వేరే ఏదేదో తినాలనిపిస్తుంది. దానికంటే బెటర్ కొంచెం రైస్ తినడం బెటర్. దాంతోపాటుగా రాగి సంకటి చేసుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే లంచ్ కొంచెం హెవీగా చేద్దామని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయకుండా జస్ట్ ఒక జామకాయ అయితే తినేసాను అనమాట. ఇంకా లంచ్ నేను ఏం చేస్తున్నానో చూద్దాం పదండి. ఇప్పుడైతే నేను రాగి సంకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం రైస్ మొత్తమే తినలేకుండా ఉండలేం కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించేసి దానికి బదులు మనం తినగలిగేది హెల్తీ అయింది చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇంక ఇప్పుడైతే చికెన్ ఉంది కాబట్టి దాంట్లోకి రాగి సంకటి బాగుంటుంది అని ఇలా రాగి సంకటి చేసేస్తున్నాను. నేను ఎప్పుడు రాగి సంకటి చేసినా అందులో కొంచెం రైస్ వేసేది, కానీ ఈసారి రైస్ ఏం వేయకుండా జస్ట్ రాగి పిండితో మాత్రమే చేశాను. అసలు ఆ రైస్ వేస్తే కన్నా వేయకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇది అనమాట నా ప్లేట్ వచ్చేసి కొంచెం రాగి సంకటి, రైస్, కీరా, క్యారెట్, ఇంకా చికెన్, టమాటా చట్నీ ఇవన్నీ తినేసాను. స్టమక్ అయితే చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంకా అలా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇదే స్టమక్ ఫుల్గా ఉంటుంది. మనం మధ్య మధ్యలో మంచిగా వాటర్ తాగేసేయాలి. ఇంకా ఈ రాగి సంకటి అందరికీ తెలిసిందే, హెల్త్కి చాలా మంచిది. బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. నీరసం కానీ కాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళు ఇంకా వారానికి కనీసం 2-3 సార్లు అయినా అలా తీసుకోవడం బెటరు. ఎవరైనా కానీ వారానికి ఒకసారైనా నాన్ వెజ్ చేసుకుంటారు కదా, ఇంకా మీకు తినాలనిపించినప్పుడు వారానికి ఒకసారైనా నాన్ వెజ్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ కొన్ని పనులు ఉంటే స్టార్ట్ చేసేసాను. లాస్ట్ వీడియో అయితే ఒక 300 మెంబర్స్ వరకు చూసారు, కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు వీడియోని ఎండ్ వరకు చూసుంటే కనుక ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా, మీరు ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. అవి అయితే చియా సీడ్స్, బేగం బజార్లో చియా సీడ్స్ కేజీ 100 రూపీస్ అంట. మేము అంతకుముందుకే రత్నదీప్లో తీసుకొచ్చామన్నమాట ఒక 1/2 కేజీ అయితే. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేస్తున్నాను. వీటన్నింటినీ కొంచెం సన్నగా కట్ చేసేసి వీటిని ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను. రాగి జావ కానీ, సలాడ్స్ కానీ, ఇంకా అలాగే స్మూతీస్ కానీ అలా చేసినప్పుడు దానిపైన వేయడానికి అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రతిసారి అన్నింటినీ ఫ్రై చేసి వేయాలంటే కొంచెం కష్టం అని చెప్పేసి ఇలా ఒక 10-15 డేస్ కావాల్సినవన్నీ కూడా ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. ఇవైతే వాటన్నింటిని ఇలా ఫ్రై చేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇందులో పంకిన్ సీడ్స్, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్, కాజు, బాదం, లోటస్ సీడ్స్, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నింటిని అయితే ఫస్ట్ వేయించేసి ఆ తర్వాత కట్ చేశాను కొంచెం చిన్న చిన్న ముక్కలు. ఫ్లాక్స్ సీడ్స్ అయితే 1/2 కేజీ వరకు వేయించాను కదా, వాటిలో కొన్ని అయితే మిక్సీ పట్టేసి పౌడర్ చేసేస్తాను. కొన్నేమో వీటిలో వేసేసాను, ఇంకొన్నేమో సపరేట్గా గాజు జార్లో వేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తాను. ఆ పౌడర్ వచ్చేసి డిటాక్స్ డ్రింక్ లాగానే యూజ్ చేస్తాను. మార్నింగ్ ఎప్పుడైనా డిటాక్స్ డ్రింక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక వేడి నీళ్ళలో, ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసి తాగేయాలన్నమాట. టేస్ట్ అయితే మిగతా వాటికంటే అస్సలు బాగుండదు, కానీ ఆరోగ్యానికి మంచిదని తాగేసేయడం అంతే. ఇంకా అవి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా జీలకర్ర వాటిని కూడా వేయించేసి పొడి వేసి పెట్టేశాను. దాన్ని కూడా వేనీళ్ళలో వేసుకొని తాగడానికి, కర్రీలలో వేయడానికి. ఆ శనగపప్పు వచ్చేసి ఎక్కువగా యూజ్ చేయట్లేదు, దానికి తోడు ఎండ కూడా ఏం రావట్లేదు బయట పెట్టడానికి. దాంట్లో కొంచెం పురుగు వచ్చేసిందని దాన్ని కూడా వేయించేసి నీట్గా చేసేసాను అనమాట. ఇంకా ధనియాల పొడి అయిపోతే దాన్ని కూడా వేయించేసి పొడి చేసి పెట్టేశాను. ఈ పొడులు చేసే ప్రోగ్రామ్ వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకా ఎండు కొబ్బరి చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, ఇంకా చాలా గరం మసాలా చేయాలి, అవన్నీ పొడులు చేసేది ఉంది. ఇంకా అలాగే బెల్లం కూడా సన్నగా తురిమేసి పెట్టేయాలి, పౌడర్ చేసి పెట్టేయాలన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అయితే ఏం చేయలేదు. ఇప్పుడైతే కొన్ని చేసేసాను అనమాట. ఈ ధనియాలని మిక్సీ పట్టేశాను. ఇంకా మిక్సీ పట్టగానే డైరెక్ట్గా డబ్బాలో వేయకుండా కొంచెం అది చల్లారిన తర్వాత బాక్సులలో అయితే వేసి పెట్టేయాలి. మా కిచెన్ అవతారం చూసారా, అలా ఉంది.
ఇంకా ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు. వీటన్నిటిని తీసుకురాగానే ఫస్ట్ అయితే తొడుమలన్నీ తీసేసి మంచిగా 2-3 రోజులు ఎండకు పెట్టేస్తాను. ఆ తర్వాత అలా అయితే ఒక డబ్బాలో వేసి పెట్టేస్తానమాట. ఇంకా కొన్ని ఇలా పోపు డబ్బాలో వేసేస్తాను, కొన్ని ఏమో ఇంకో చిన్న డబ్బాలో సపరేట్గా పెట్టేస్తాను. వాటితో పాటుగా కొన్ని డబ్బాలన్నీ ఖాళీ అయిపోతే వాటిని కూడా ఫిల్ చేసేసాను. ఉప్పు, కారం ఇంకా అవన్నింటిని కూడా ఫిల్ చేసి పెట్టేశాను. సంక్రాంతి వస్తుంది కదా, మీలో ఎంతమంది ఊరికి వెళ్తున్నారు, మీ క్లీనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా, షాపింగ్ చేస్తారు కదా చాలామంది సంక్రాంతికి కూడా. మేమైతే దసరాకే చేస్తాము, సంక్రాంతికి అయితే ఏం చేయము. మీ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా చెప్పండి. మేమైతే ఊరికి ఏం వెళ్ళట్లేదు, ఇక్కడే సంక్రాంతి అయితే చేసుకుంటున్నాము. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే ఏం స్టార్టే చేయలేదు, కంప్లీట్ కాదు. ఈరోజు అయితే థర్స్డే అనమాట, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి. ఇంకా ఈరోజు ఈవినింగ్ నుండి అయితే స్టార్ట్ చేసేయాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా చెవి నొప్పి వచ్చేసి దానివల్ల ఫీవర్ వస్తుంది. ఇంకా డస్ట్ కూడా అస్సలు పడట్లేదు అనమాట. నేనైతే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నాను. అవన్నీ వేసేసుకొని కొంచెం బలం తెచ్చుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసేయాలి. నేను ప్రిపేర్ చేసిన పొడులన్నీ కూడా అవి అనమాట. ఈ చికెన్ మసాలా ఒకటి బయట నుండి తెచ్చుకున్నాను. ఇంకా ఈ మిగిలినవన్నీ కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసి వాటిపైన నేమ్స్ రాసి పెట్టేశాను. కొంచెం నేమ్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా బాగుంటుందని ఇంకా ఇలా అయితే పెట్టేశాను అనమాట అన్నీ కూడా. వీటితో పాటుగా ముగ్గు వేసే పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక బాక్స్లో ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేశాను. అది అయితే కొంచెం డైలీ వేయడానికి అనమాట. ఇది వచ్చేసి మా అమ్మాయిలు చూసారా, కింద పడింది ఎత్తమంటే దాంతో ఆట ఆడుతూ ఉన్నారు. మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇల్లు ఊడ్చుతుందంట. మా అమ్మాయి ఎప్పుడు అంటది నాకు, అమ్మ నువ్వు ఇంట్లో చాలా పని చేస్తావు కదమ్మా, నేను స్కూల్కి వెళ్ళకుండా నీకు గిన్నెలు తోముతా, బట్టలు పిండుతా, ఇల్లు ఊడ్చుతా అంటది. నాకు భలే నవ్వు వస్తుంది నిజంగా. ఇప్పుడు చేయమన్నప్పుడేమో వద్దు అన్నప్పుడేమో చేస్తా అంటారు, వాళ్ళకి తెలివి వచ్చి చేయమన్నప్పుడేమో అసలు చేయరు వాళ్ళు. ఇంకా అంతే అనమాట. ఇంకా ఈవినింగ్ కాదు నైట్ టైంలో వరకు మొత్తం కంప్లీట్ అయిపోయాక గ్యాస్ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వెయిట్ అనమాట. ఇంత అయితే ఉన్నాను. నేను తగ్గానా పెరిగానా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.